चीफ मिनिस्टर तेलंगाना मिस्टर ए रेवंत रेड्डी ने कहा कि रियासती हुकूमत खवातीन और बच्चों को तहफ़्फ़ुज़ फराहम करने की अव्वलीन तरजीह देती है। उन्होंने कहा कि खवातीन को तहफ़्फ़ुज़ फराहम करने के मकसद से ही शी टीम्स की शुरुआत की गई थी और इसी ज़ुमरे में अब नई स्पंदना टीम भी तश्कील दी जा रही है। हुकूमत के प्रजा पालना प्रगति प्रणालिका प्रोग्राम के तहत चीफ मिनिस्टर ने तेलंगाना कमांड कंट्रोल सेंटर से स्पंदना गाड़ियों को झंडी दिखाकर रवाना किया। चीफ मिनिस्टर ने कहा कि अगर खवातीन अपने पांव पर खड़ी होना चाहती हैं तो फिर इन्हें मुनासिब तहफ़्फ़ुज़ फराहम किया जाए। इनके बच्चों को भी महफूज रहना चाहिए। उन्होंने कहा कि जब खवातीन तालीम हासिल करने और आज़ादाना तौर पर तिजारत करने आगे आएंगी तो माशरे की तरक्की कर सकता है। चीफ मिनिस्टर ने कहा कि शी टीमें की तश्कील खवातीन के साथ छेड़छाड़ के वाक़यात को रोकना था और हुकूमत अब स्टैंड विथ हर प्रोग्राम शुरू किया है, जिसका मकसद माशरे में इम्तियाजी सुलूक का शिकार होने वाली खवातीन को इंसाफ दिलाना है। ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు। ముఖ్యంగా నేను పీస్ కమిటీ సభ్యులను నేను అడుగుతున్న ఒకప్పుడు మత సామరస్యాన్ని కాపాడడానికి మీరు చాలా కీలకమైన బాధ్యత పోషించారు। ఈ రోజు ఈ సమాజమే ఒక ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది। మీ ప్రాంతాలలో మీ గల్లీలలో మీ స్కూళ్ళ దగ్గర లేకపోతే మీరుండే నివసించే ప్రాంతాలలో ఈ గంజాయి గాని డ్రగ్స్ గాని ఈ మద్యం బానిసల వల్ల జరుగుతున్న అంశాలను తక్షణమే మీరు పోలీసుల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది। సమన్వయ కమిటీలను నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి నేను సూచన చేస్తున్నా, ఈ పీస్ కమిటీ ఫోర్స్ ని ఈ డ్రగ్స్ రిలేట్ దాంట్లో ఈ సామాజిక బాధ్యతలో వాళ్ళని భాగస్వాములు చేయండి, విస్తరించండి। మన పిల్లలైనా మంది పిల్లలైనా వాడు గంజాయి గాని డ్రగ్స్ గాని ఇట్లాంటి వ్యసనాలకు లోనైతే వాళ్ళని ఎట్లయితే మహిళలకు రక్షణ భరోసా లేకపోతే ఇతర సెంటర్లకు ఎట్లా పంపుతున్నామో ఈ రోజు రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనం పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం। డ్రగ్స్ రిలేటెడ్ ఎన్జిఓలను కార్పొరేట్లను కూడా భాగస్వాములను కాండి నేను చెప్తున్నా। మనం ఎంత సాధించినా మన పిల్లలు వ్యసనాలకు లోనైతే మన జీవితకాల విజయము ఒక్క క్షణంలో కుప్పకూలిపోతుంది। ఎవరెస్ట్ అంత ఉన్నత శిఖరాల నుంచి అదా పాతాళానికి తల్లిదండ్రులుగా మనం పడిపోతాం। ఈ బాధ్యతను ఎప్పుడైతే మనం నిర్వహించలేదో ఈ సమాజానికి మనము అన్యాయం చేసిన వాళ్ళం అయితము। దయచేసి ఇక్కడ ఉన్న నగర ప్రముఖులందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ఈ మత్తును వదిలించాల్సిన అవసరం ఉన్నది। అవసరమైతే కఠినంగా వ్యవహరిద్దాం। ఎంత పెద్ద సెలబ్రిటీ ఇందులో ఉంటే అంత ఫాస్ట్ గా రీచ్ అవ్వండి, తీసుకొచ్చి చెర్లపల్లెను చెంచల్గూడలను కూర్చోబెట్టుండ్రి। కేసుల మీద కేసు కట్టి లోపలనే ఉంచండి, ఓ సంవత్సరం వరకు బయటకు వెళ్ళకుండా। అప్పుడు ఈ సమాజంలో ఒక బాధ్యత వస్తుంది, భయం వస్తుంది। బాధ్యతనే ఉండాలి, బాధ్యత లేనోని భయపెట్టైనా మీరు కంట్రోల్ చేయాలి। భయము బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది। ఈ విచ్చలవిడితనాన్ని ప్రభుత్వం సహించదు। నేను స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, ఇలాంటి నేరగాళ్ల పట్ల ఈ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది। మీరెంత పెద్ద రాజకీయ కుటుంబమైనా, ఎంత పెద్ద వ్యాపారవేత్తల కుటుంబమైనా, ఎంత పెద్ద ఉన్నతాధికారులకు సంబంధించిన వాళ్ళైనా, I don't care anyone, I don't spare anyone. It is clear and loud. हैदराबाद में खवातीन और बच्चों के तहफ़्फ़ुज़ को मज़ीद मजबूत बनाने के मकसद से शुरू की गई स्पंदना फौरी इमदादी खुसूसी टीमों का आगाज़ किया गया। इस मौके पर हैदराबाद पुलिस कमिश्नर VC सजनान ने खिताब करते हुए बताया, ये ऑल विमेंस फर्स्ट रिस्पॉन्डर सिस्टम है, जिसके तहत हैदराबाद के 7 जोन्स में 14 खुसूसी टीमें तैनात की गई हैं, जिनमें ड्राइवर समेत तमाम अमला खवातीन पर मुश्तमिल होगा और जदीद आलात व तिब्बी सहूलियात से लेस गाड़ियों के साथ सुबह 10 बजे से रात 12 बजे तक खिदमात अंजाम देंगी। इमरजेंसी नंबर 100 या 112 कॉल मौसूल होते ही ये टीमें चंद मिनटों में मौके पर पहुंचकर मुतासरा खवातीन को फौरी तहफ़्फ़ुज़, तिब्बी इमदाद और क़ानूनी मदद फराहम करेंगी, जबकि मसरूफ़ मुकामात पर और तालीमी इदारों में बेदारी मुहिम भी चलाई जाएगी। हुकूमत का कहना है कि शी टीम्स और स्टैंड विथ हर जैसे इक़दामात के बाद ये नई पहल खवातीन के लिए मज़ीद महफूज माहौल फराहम करने की जानिब एक अहम संगमिल साबित होगी। ఆ ఒక నేరం పైన ఇన్వెస్టిగేషన్ కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది। ఈ ఒక టీమ్ కి మనము దాదాపు 3 నెలల నుంచి సాఫ్ట్ స్కిల్స్ ఇవ్వడం జరిగింది। స్టేడు విక్టిమ్ ని ఎట్లా చూసుకోవాలి, ప్లస్ అట్లానే ఏమాత్రం అవసరం అయితే ఒక వాళ్ళని సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది। సెన్సిటివ్ గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది। టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ ఇంటర్వెన్షన్ ఈ ఒక ఇనిషియేటివ్ ద్వారా దొరుకుతుంది। ఎంపథెటిక్ ఒక రెస్పాన్సివ్ యూనిట్ గా తయారైపోతుంది। ఈ టీం ద్వారా ఒక ట్రస్ట్, ఒక అష్యూరెన్స్, మనం భరోసా, ఈ ఎక్కడెక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లేదు అక్కడ ఈ టీమ్స్ దగ్గర ఉన్న స్కూల్స్ కి, దగ్గర ఉన్న కాలేజ్ గెలిచి, దగ్గర ఉన్న అక్కడ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర వెళ్ళి వాళ్ళు కూడా అక్కడ మన ప్రోగ్రామ్
ప్రోగ్రామ్స్ గురించి మన ఇనిషియేటివ్ గురించి కూడా తెలియపరుస్తారు. సపరేట్ ఒక 4-వీలర్, ఒక ట్యాబ్ మొబైల్ సెట్ ఉంది, ఫస్ట్ ఎయిడ్ కిట్ ఇవ్వడం జరుగుతుంది, డ్రాగన్ లైట్స్, స్పెషల్లీ డిజైన్ రిఫ్లెక్టర్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది, ఒక బ్యాటన్, అవసరమైతే హ్యాండ్ కప్స్ యూజ్ చేయడానికి కూడా హ్యాండ్ కప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.